హే గాయస్, ఎలా ఉన్నారు? ఇది బెల్జియం డైమండ్ హీస్ట్ వీడియోకి పార్ట్ 2. ఆల్రెడీ నేను పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇది డైరెక్ట్గా చూసారంటే మీకు ఏం అర్థం కాదు. సో ఇంకా మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇది నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్. లియోనార్డో ప్లాన్ చాలా పర్ఫెక్ట్. తను దొంగతనం చేయడానికి ముందే అంటే 2000లో డైరెక్ట్గా వెళ్ళలేదు. ముందు యాంట్వర్ప్ డైమండ్ సెంటర్లో ఒక ఆఫీస్ని రెంట్కి తీసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక గట్టి నమ్మకం ఏర్పరచుకున్నాడు. తనకంటూ ఒక ఇటాలియన్ డైమండ్ మర్చెంట్గా బాగా పేరు సంపాదించుకున్నాడు. ఎలా అంటే అసలు ఒక పిచ్చి పని కూడా చేయకుండా అతను చాలా కాలం అక్కడే ఉన్నాడు. దాంతో లియోనార్డోకి 24/7 డైమండ్ సెంటర్లోకి వెళ్ళటానికి యాక్సెస్ కార్డు వచ్చింది. అంటే లియోనార్డో ఎప్పుడైనా లోపలికి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా బయటికి రావచ్చు. తనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. సో లియోనార్డోకి ఇది ఒక మంచి ఛాన్స్. తన ప్లాన్ అనుకున్నట్లుగానే అతడు అందరితో బాగా ఉండి అసలు ఎవరికి తన మీద డౌట్ రాకుండా చేసుకున్నాడు. యాక్చువల్గా లోపలికి వెళ్ళాలంటే ఏ గ్యాడ్జెట్స్ని కానీ, కెమెరాస్ని కానీ, మొబైల్ ఫోన్స్ని కానీ లోపలికి అలౌ చేయరు. ఫొటోస్ తీసుకోవడం కూడా ప్రొహిబిటెడ్. సో మొబైల్ ఫోన్లో అయినా ఫొటోస్ తీస్తే డౌట్ వస్తుందని తెలిసి లియోనార్డో తన పెన్లో కెమెరాని ఫిక్స్ చేసుకున్నాడు. సో ఈజీగా ఎక్కడెక్కడ ఏం ఉన్నాయో పాయింట్ టు పాయింట్ లియోనార్డో చాలా క్లియర్గా తెలుసుకున్నాడు. పెన్ కెమెరా సాయంతో వందల కొద్ది ఫొటోస్ తీసుకొని తను ఫామ్ చేసుకున్న 5 మంది ప్రొఫెషనల్ దొంగలతో తన ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ లియోనార్డో తన టీం వెంటనే దొంగతనానికి వెళ్ళలేదు. దొంగతనానికి వెళ్ళడానికి ముందు కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న క్లూ వదిలిన జీవితం మొత్తం జైల్లో చెప్పకూడదు తినాలని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే సేమ్ ఆ బ్యాంక్లో ఉండే రెప్లికాని ఒకటి తయారు చేసి చాలాసార్లు దొంగతనానికి వెళ్ళడానికి ముందు ప్రాక్టీస్ చేశారు. అది 2003 ఫిబ్రవరి వాళ్ళు హీస్ట్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఫిబ్రవరి 15 శుక్రవారం రాత్రి వాళ్ళు హీస్ట్కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. లోపల పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది జీవిసే ఉంటారు. సో సాటర్డే టైమ్స్ కొంచెం సెక్యూరిటీ తక్కువే ఉంటుందని లియోనార్డోకి బాగా తెలుసు. అందుకే సాటర్డే నైట్ హీస్ట్కి ప్లాన్ చేసుకున్నాడు. లియోనార్డో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఉమెన్ హెయిర్ స్ప్రేని హీట్ సెన్సార్స్ మీద స్ప్రే చేశాడు. ఉమెన్ హెయిర్ స్ప్రే హీట్ సెన్సార్స్ మీద స్ప్రే చేయడం వల్ల సెన్సార్స్ మీద ఒక లేయర్ ఫామ్ అయ్యి అవి టెంపరేచర్ చేంజ్ని డిటెక్ట్ చేయదు. ఇది చాలా సింపుల్ లైఫ్ హ్యాక్, బట్ బ్రిలియంట్ ఐడియా. ఆ రోజు వాళ్ళ గ్యాంగ్ ఒక కార్ని కూడా రెంట్కి తీసుకున్నారు. 5 మందిలో లియోనార్డో బయట కారులో రెడీగా ఉన్నాడు. ఇంకా మిగతా 4 లోపలికి వెళ్ళడానికి బిల్డింగ్ బ్యాక్ సైడ్ గార్డెన్లో ఎప్పటి నుంచో దాచిపెట్టిన ఒక నిచ్చెన్ని యూజ్ చేసుకొని 2nd ఫ్లోర్ డైమండ్ సెంటర్ బాల్కనీలోకి ఈజీగా వెళ్ళగలిగారు. లోపలికి వెళ్ళగానే సెన్సార్స్ని బాగా గమనించారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎక్కడెక్కడ ఏం ఉన్నాయో. దాంతో లోపల ఉన్న ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ని ఒక హోమ్ మేడ్ పాలిస్టర్ షీల్డ్తో కవర్ చేశారు. స్లోగా దాని దగ్గరికి వెళ్ళి అడ్డం పెట్టేశారు. సో వాళ్ళు నడిచినా కూడా ఇంకా ప్రాబ్లం ఉండదు. తర్వాత గ్యాంగ్ మొత్తం ఒక విండోని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు బేస్మెంట్లోకి వచ్చేసారు. డైమండ్ వాల్ట్ డోర్ ముందు నుంచున్నారు. వెంటనే ఒకరు డోర్ పై ఉన్న కెమెరాని ఒక బ్లాక్ కవర్తో కవర్ చేశాడు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న లైట్స్ని ఆన్ చేసుకున్నారు. వాళ్ళు లాక్ ఓపెన్ చేయగలిగిన లోపల ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే వాళ్ళు ఇంకో అమేజింగ్ ఐడియాతో వచ్చారు. ఇంట్లో తయారు చేసిన అల్యూమినియం స్లాబ్, దాని వెనకాల ముందు డబుల్ సైడ్ టేప్స్ అతికించి డోర్ పక్కన ఉన్న మెటల్ ప్లేట్స్ మీద ప్లేస్ చేశారు. ఇక్కడ వాళ్ళు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆన్ చేయలేదు, ఆఫ్ చేయలేదు, అలాగని దాన్ని తీసేయలేదు. జస్ట్ అది పని చేయకుండా అలారం మోగకుండా ఉండే అంత దూరంలో పెట్టారు. బ్రిలియంట్. లియోనార్డో తన పెన్ కెమెరాతో తీసిన కీ కాంబినేషన్ని ఎగ్జాక్ట్లీ అలానే ఇంకోటి తయారు చేయించాడు. కాబట్టి ఈజీగా లాక్ కాంబినేషన్ని మ్యాచ్ చేశాడు. ఇంకో సూపర్ కీ కూడా అలానే ఓపెన్ చేశారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈజీగా డోర్ని ఓపెన్ చేశారు. అసలు ఒక్క అలారం కూడా మోగలేదు. అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ లియోనార్డో ఉమెన్ స్ప్రే కొట్టాడు కాబట్టి టెంపరేచర్ చేంజ్ రాలేదు. కానీ వాళ్ళు ఛాన్స్ తీసుకోలేదు. లోపల ఉన్న కెమెరాస్ మీద స్టైరో ఫోమ్స్ బాక్స్ని పెట్టారు. అలాగే కొన్ని చోట్ల బ్లాక్ టేప్స్తో కవర్ చేశారు. తర్వాత లైట్ సెన్సార్స్ మీద ఒక బ్లూ బ్లాక్, అలాగే హీట్ సెన్సార్స్ మీద కూడా ఛాన్స్ తీసుకోకుండా కవర్ చేశారు. ఇంకా జాగ్రత్త కోసం సీలింగ్లో ఉన్న వైర్స్ని డిస్కనెక్ట్ చేసి ఏ అలారం కూడా మోగకుండా చేశారు. ఇదంతా పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఈ పని మొత్తం
చీకట్లోనే చేశారు. ఎందుకంటే ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా వాళ్ళకి క్లియర్గా తెలుసు. కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశారు. లాస్ట్గా $100 మిలియన్ విలువ చేసే డైమండ్స్ని, గోల్డ్ని వాళ్ళు దొంగతనం చేసి సెక్యూరిటీ క్యామ్ నుంచి తప్పించుకున్నారు. ఎగ్జాక్ట్గా ఉదయం 5:30 దొంగతనం మొత్తం కంప్లీట్ చేసుకుని పారిపోయారు. వాళ్ళు ఒక్క అలారం కూడా మోగకుండా, ఒక కెమెరా కూడా చిక్కకుండా అన్ని సెన్సార్స్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు. దొంగతనం మొత్తం క్లీన్గా ఏ ఆటంకం లేకుండా జరిగింది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత రెడీగా ఉన్న కారులో నుంచి తప్పించుకున్నారు. ఒక్క ఎవిడెన్స్ ఉన్న కష్టమని తెలిసి హీస్ట్కి మొత్తం వాళ్ళు ప్లాస్టిక్ గ్లోవ్స్ వేసుకొని చేశారు కాబట్టి అవి కాల్చేశారు. ఇంకా ఏ ఎవిడెన్స్ కూడా లేదు. వాళ్ళు దొంగలని ఒక్క DNA ఎవిడెన్స్ కూడా వాళ్ళు లీవ్ చేయలేదు. తర్వాత వాళ్ళు ఇటలీకి వెళ్లే దారిలో ఆ గ్లోవ్స్ని కాల్చేశారు. కానీ వాళ్ళలో ఒకడు మాత్రం ముందే భయంతో కారులో వెళ్తున్నప్పుడు విండో నుంచి అవసరం లేనివన్నీ విసిరేశాడు. వాటిలో సగం తిన్న సాల్మా శాండ్విచ్ కూడా ఉంది. ఆ శాండ్విచ్ని DNA ఎనాలిసిస్కి పంపి ఆ DNA రిపోర్ట్స్ ఆధారంగా లియోనార్డోని, తన గ్యాంగ్ని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు ఎంత క్రేజీగా దొంగతనం చేశారో అంతే క్రేజీగా పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారు. $20 మిలియన్ మాత్రమే పోలీసులు రికవర్ చేశారు. మిగతాది ఎక్కడ ఉన్నాయో రికవర్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ లియోనార్డో చెప్తుంది మాత్రం యాక్చువల్గా మేము $20 మిలియన్ దొంగతనం చేశాం, మిగతాది ఇన్సూరెన్స్ కోసం బ్యాంక్ వాళ్ళే ఫ్రాడ్ చేస్తున్నారు అని లియోనార్డో చెప్పుకొచ్చాడు. పోలీసులు లియోనార్డోని పట్టుకున్న తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. నిజం చెప్పాలంటే దొంగతనం చేసిన వాళ్ళకు కూడా లియోనార్డో తెలియదు, అంత సెక్యూర్గా ప్లాన్ చేశారు. బట్ ఒక్క శాండ్విచ్ వల్ల వాళ్ళు దొరికిపోయారు. లియోనార్డోకి చిన్నప్పటి నుంచి కూడా దొంగతనం చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు లియోనార్డో వాళ్ళ అమ్మ మిల్క్ తీసుకొని రమ్మని పంపిస్తే అక్కడ షాప్ అతను పడుకోవడం చూసి షాప్లో ఉన్న మనీ మొత్తం దొంగతనం చేశాడు. అప్పటి నుంచి లియోనార్డోకి దొంగతనం అంటే ఒక మజా వచ్చింది. ఆ అలవాటే అతను హీస్ట్ దాకా వెళ్ళేలా చేసింది. ఏదైతే ఏంటి, లియోనార్డో గెలిచాడని చెప్పాలి. ఎందుకంటే వేరే వాళ్ళు తప్పు చేయడం వల్ల దొరికిపోయాడు, కానీ తన ప్లాన్ ఫ్లాప్ అవడం వల్ల దొరకలేదు. అందుకే దీనికి హీస్ట్ ఆఫ్ ది సెంచరీగా పేరు వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.